వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకున్న టాపిక్ ఏంటంటే విజయవాడ సెంట్రల్ సీటు. ఈరోజు విజయవాడ సెంట్రల్ సీట్లో అటువైపు మల్లాది విష్ణు ఎమ్మెల్యేగా చూసినా, వెస్ట్ నుంచి ఎమ్మెల్యేగా మాజీ మంత్రిగా ఉన్న వెల్లంపల్లి శ్రీనివాస్ని చూసినా వాళ్ళిద్దరూ కూడా ఒక క్లోజ్ ఫ్రెండ్స్. అలాంటి క్లోజ్ ఫ్రెండ్స్ మధ్య ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఒక చిచ్చు పెట్టే ప్రయత్నం చేశారు సీటు మార్చడం ద్వారా. ఇక్కడ చూసినట్లయితే ఈ రోజున మల్లాది విష్ణుకి టికెట్ లేదు అని చెప్తూనే అదే ప్లేస్లోకి ఆయన వెస్ట్ నుంచి వెల్లంపల్లిని తీసుకొచ్చి అక్కడ ప్లాన్ చేయడం జరిగింది. ఒకవైపు చూసినట్లయితే తనకు సీటు ఇవ్వనందుకు మల్లాది విష్ణు ఈ రోజున పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి మీద ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరోవైపు చూసినట్లయితే తనకు ఆ సీటు వద్దు మహాప్రభు అంటూ కూడా వెల్లంపల్లి ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి దగ్గర క్యూ కట్టే ప్రయత్నం చేస్తున్నారు. మనం అక్కడ చూసినట్లయితే గతంలో మల్లాది విష్ణు కాంగ్రెస్ నుంచి అయినా 2009లో కూడా 2004లోని అక్కడ ఎంట్రీ ఇచ్చే ప్రయత్నం చేశారు కాంగ్రెస్లోకి. 2009 నాటికి అక్కడ నుంచి ఎమ్మెల్యే కూడా కావడం జరిగింది. ఆ రోజు రాధా లాంటి వాళ్ళని కూడా ఆయన ఓడించారు. ఇక ఆ తర్వాత రోజుల్లో చాలా రోజుల పాటు కాంగ్రెస్లోనే ఉండిపోయారు మల్లాది విష్ణు. ఒక బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి ఆయన. సో అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి ఆయన 2019 ఎన్నికల కంటే ముందు పార్టీలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. కేవలం మల్లాది విష్ణు రాకతోనే ఇక్కడ ఆగ్రహానికి గురైన రాధా ఆ రోజు పార్టీని కూడా వేయడం జరిగింది. ఇక 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి మల్లాది విష్ణుకి ఆ టికెట్ ఇచ్చారు విజయవాడ సెంట్రల్. అక్కడ నుంచి బోండా ఉమా 2014లో ఎమ్మెల్యే కావడం జరిగింది. బట్ చాలా స్వల్ప తేడాతో 25 ఓట్ల తేడాతో ఆ రోజున మల్లాది విష్ణు చేతిలో బోండా ఉమా ఓడిపోయారు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో. ఇక మల్లాది విష్ణు తన యాటిట్యూడ్తో అనేక రకాలుగా వార్తల్లోకి ఉంటూ వచ్చారు. ప్రజెంట్ ఎమ్మెల్సీగా టీడీపీ మహిళా నేతగా ఉన్న అనురాధ లాంటి వాళ్ళ మీద ఒక ప్రైవేట్ డిబేట్లో ఛానల్ డిబేట్లో ఆయన చేసిన వ్యాఖ్యలు కూడా అదే స్థాయిలో వివాదాస్పదం కూడా అవుతూ వచ్చాయి. ఇక ఇటువైపు నుంచి చూసినట్లయితే వెల్లంపల్లి శ్రీనివాస్ ప్రజారాజ్యం నుంచి రాజకీయ అరంగేట్రం చేశారు. కాంగ్రెస్ ఫ్లేవర్ కూడా ఉంది ఆయనకు. ఇక ఆ తర్వాత అక్కడి నుంచి చూసినట్లయితే ఆయన వైఎస్ఆర్సీపీ వెంట నడిచే ప్రయత్నం చేశారు. గత ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఆయనకు వెల్లంపల్లి శ్రీనివాస్కు విజయవాడ వెస్ట్ ఇవ్వడం జరిగింది. అంతకుముందు మనం చూసినట్లయితే 2014 ఎన్నికల్లో జలీల్ ఖాన్ అక్కడి నుంచి వైఎస్ఆర్సీపీ తరపున ఎమ్మెల్యే అయ్యారు. అయితే ఆయన 23 మంది టీడీపీకి ఎమ్మెల్యేలు వెళ్ళిన క్రమంలో వైఎస్ఆర్సీపీ నుంచి జలీల్ ఖాన్ కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది టీడీపీలోకి. ఈ క్రమంలోనే ఆ సీటు ఖాళీ అయింది. అప్పుడు వెల్లంపల్లిని తీసుకొచ్చి విజయవాడ వెస్ట్ నుంచి జగన్మోహన్ రెడ్డి అక్కడ ప్లాన్ చేసే ప్రయత్నం చేశారు. ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు. జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్లో దేవాదాయ శాఖ మంత్రి కూడా పనిచేశారు ఆయన వెల్లంపల్లి శ్రీనివాస్. అయితే ఆయన మీద అనేక విమర్శలు దేవాదాయ శాఖ మినిస్టర్గా పనిచేసిన క్రమంలో. ఇక ఇటీవల జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే మంత్రివర్గాన్ని ప్రక్షాళన చేసే క్రమంలో అటు కొడాలి ఇటు పేర్ని నాణ్యాలతో పాటు వెల్లంపల్లిని కూడా పక్కన పెట్టే ప్రయత్నం చేశారు. ఇక ఈ రోజును చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి చేయించుకున్న సర్వేల్లో సెంట్రల్లో ఈజీగా బోండా ఉమా గెలుస్తారని ఒక అంచనాలు కానీ, వేరేజ్ వెస్ట్కి వచ్చినట్లయితే కూడా అక్కడ వెల్లంపల్లి ఓడిపోతారని ఒక అంచనాలు కానీ వచ్చాయి. అందుకే ఈరోజు జగన్మోహన్ రెడ్డి అక్కడ మార్పులకైతే 2 కాన్స్టిట్యున్సీల్లో కూడా శ్రీకారం చుట్టే ప్రయత్నం అయితే చేశారు. ఈరోజు వెల్లంపల్లిని తీసుకొచ్చి వెస్ట్ నుంచి ఎమ్మెల్యేగా ఉన్న మాజీ మంత్రిగా ఉన్న వెల్లంపల్లిని తీసుకొచ్చి ఇక్కడ మల్లాది విష్ణు ప్లేస్లోని ప్లాన్ చేశారు. మల్లాది విష్ణుకి ఈరోజు టికెట్ లేదని చెప్పేశారు ఆల్రెడీ. అయితే ఇప్పుడున్న పరిస్థితులు వాళ్ళిద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ కూడా ఎప్పటి నుంచో చాలా ఇద్దరు పూర్తి స్థాయిలో అసోసియేట్గా ఉంటూ వస్తుంటారు. అలాంటి ఫ్రెండ్ సీట్ లేకుండా ఆ సీట్లోంచి తాను పోటీ చేయడం అనేది నిజంగానే వెల్లంపల్లికి ఒక సఫికేషన్ అని అనుకోవాలి. ఆ ఫ్రెండ్షిప్కి కూడా బేటలో అరే ప్రమాదం కూడా ఉంది. ఈరోజు మల్లాది విష్ణు అనుచరులు అంతా కూడా రాజీనామాలకు సిద్ధమవుతూ ఉన్నారు. తమ ఎమ్మెల్యేకి టికెట్ ఇవ్వకుండా ఉంటే తాము తాడో పేడో తేల్చుకుంటామంటూ తాడేపల్లికి వెళ్తూ ఉన్నారు. అదే సమయంలో వెల్లంపల్లి వైపు నుంచి చూసినట్లయితే తనకు ఆ సీటు వద్దు మహాప్రభు అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి కాళ్ళ వెళ్ళబడే ప్రయత్నం చేస్తున్నారు ఆయన. ఇప్పుడు ఏదైతే తమ మధ్య స్టార్ట్ అయిన ఈ ఆధిపత్య పోరు ఫ్యూచర్లో ఏ మలుపైనా తీసుకోవచ్చు అనే ఒక అంచనాలు వెల్లంపల్లిలో ఉన్నాయి. మరోవైపు చూస్తే స్ట్రాంగ్ హోల్డ్ అయితే పెంచుకున్నారు బోండా ఉమా లాంటి వాళ్ళు అక్కడ. అలాంటి పరిస్థితుల్లో ఈ రోజున బోండా ఉమాను కాదని తను గెలిచే పరిస్థితి లేదనేది వెల్లంపల్లి వాదన. సో అటు మల్లాది విష్ణుని టికెట్ తీసేయడం ద్వారా ఆయన్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నాయి. ఇటు వెల్లంపల్లికి అక్కడ బలవంతంగా పంపించడం ద్వారా వెల్లంపల్లిని కూడా అటు జగన్మోహన్ రెడ్డి ఇరుకుని పెట్టే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. మొత్తానికైతే ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ మధ్య జగన్మోహన్ రెడ్డి సెంట్రల్ సీటు రూపంలో ఒక చిచ్చు పెట్టారనే ఒక వాదన అయితే వినిపిస్తోంది. మరి వీళ్ళిద్దరూ కూడా రేపు వెల్లంపల్లి నిజంగానే జగన్మోహన్ రెడ్డి బలవంతంగా ఒప్పించి అక్కడి నుంచి పోటీ చేయించిన మల్లాది విష్ణు వర్గం ఆయన ఎంతవరకు కూడా ఆయనకు సపోర్ట్ చేస్తుంది అనేది ఒక చర్చ. సో బోండా ఉమా లాంటి ఒక బలమైన ఎమ్మెల్యే అభ్యర్థి ముందు వెల్లంపల్లి వెలవెలబోడతారనే చర్చ కూడా జరుగుతూ వస్తోంది. మరి ఈ పరిణామాలు విజయవాడ సెంట్రల్లో వైఎస్ఆర్సీపీ భవిష్యత్తును ఏమలుపు తిప్పబోతున్నాయని కూడా మనం చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.